పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. T20 ఉమెన్స్ వరల్డ్ కప్లో టీమిండియా పని అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ లీగ్ చివరి దశకు వచ్చేసింది. బట్ కీలకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొంటుంది టీమిండియా ఉమెన్స్ జట్టు. T20 వరల్డ్ కప్లో మంచి కనీసం సెమీస్కి వెళ్ళి ఆ నుంచి ఫైనల్కి వెళ్ళి గట్టి పోటీ ఇస్తుంది, హాట్ ఫేవరెట్గా ఉంటుంది అనుకున్నటువంటి టీమిండియా ఊహించని విధంగా సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయి ఇప్పుడు లీగ్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. ఒకసారి చూద్దాం, నిజంగానే సెమీస్కి వెళ్ళేటువంటి అవకాశాలు టీమిండియా ఉమెన్స్ జట్టుకి ఏమైనా ఉన్నాయా? మిగిలింది ఒక మ్యాచ్, మరి గెలిస్తే వెళ్తుందా, గెలవకపోయినా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా, ఏం జరిగింది అనేటువంటి చూద్దాం. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు, మొత్తం ఒక గ్రూప్లో 5 మ్యాచ్లు ప్రతి టీం ఆడుతుంది. 4 మ్యాచ్లు ఆడింది టీమిండియా, 4కు 6 పాయింట్లు సాధించింది, సెకండ్ ప్లేస్లో ఉంది. ఆస్ట్రేలియా ఇంకా అది ఆల్మోస్ట్ క్వాలిఫై అయినట్టే, అది క్వాలిఫై 1 లెక్కేసుకోండి, ఇంకా దాంట్లో తిరుగులేదు. ఇక్కడ ఏమైందంటే 4 మ్యాచ్లు, మరి సౌత్ ఆఫ్రికా కూడా 4 మ్యాచ్లు 6 పాయింట్లే ఉంది కదా, మనం ఎలా ఎలిమినేట్ అవుతామనంటే ఇప్పుడు ఇండియాకు ఒక మ్యాచ్ ఉంది టీమిండియా ఉమెన్స్కి, సౌత్ ఆఫ్రికాకు ఒక మ్యాచ్ ఉంది. సౌత్ ఆఫ్రికాకేమో బంగ్లాదేశ్తో ఉంది చివరి లీగ్ మ్యాచ్, బంగ్లాదేశ్ తోటి. టీమిండియాకు ఆస్ట్రేలియాతో ఉంది. ఆస్ట్రేలియా ఎంత భీకరంగా ఉందో మన అందరికీ తెలిసిందే. T20 జట్టు ఆస్ట్రేలియా ఉమెన్స్ది నిన్న బంగ్లాదేశ్ పైన టీమిండియా ఉమెన్స్ జట్టు ఆడినటువంటి తీరు చూస్తే కొంత ఆందోళన కలిగేటువంటి అంశమే. లీగ్ స్టేజ్లో నుంచి ఈ గ్రూప్ ఏలో టీమిండియా ఉంది, గ్రూప్ బిలో కూడా ఆల్మోస్ట్ కొంచెం టఫ్ ఫైట్ కనిపిస్తుంది. న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య ఏదొస్తుంది అనేది నెట్ రన్ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, నెట్ రన్ రేట్ టీమిండియాకు కలిసి వచ్చేటువంటి అంశం. ఇప్పుడు టీమిండియా క్వాలిఫై సెమీస్కి పోవడానికి ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ నెక్స్ట్ మ్యాచ్, ఒకే మ్యాచ్ ఉంది లీగ్ ఇంకా దీంట్లో, ఆస్ట్రేలియా ఉమెన్స్ తోటి. ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టు మీద ఖచ్చితంగా గెలవాల్సిందే, గెలవలేదా ఇంటి ముఖం పట్టాల్సిందే. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా చిన్న టీం బంగ్లాదేశ్ ఉమెన్స్ మీద మ్యాచ్ ఆడబోతుంది. టీమిండియాను ఓడగొట్టి మంచి ఫామ్లో ఉంది. అలాంటి సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ మీద ఓడిపోతుంది అనుకోవడం అది ఇక 100లో అది 1 పాయింట్ కూడా అవ్వకపోయినవచ్చు. ఇన్ కేసు ఒకవేళ బంగ్లాదేశ్ నిజంగానే ఉమెన్స్ జట్టు సౌత్ ఆఫ్రికా మీద గెలిస్తే, ఇన్ కేసు మనం ఆస్ట్రేలియా మీద ఓడిపోయినా కూడా మనం సేఫ్గా సెమీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెట్ రన్ రేట్ మనది +2లో ఉంది కాబట్టి, సౌత్ ఆఫ్రికాకి 1 కంటే తక్కువనే ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఇది ఇంపాసిబుల్ క్యాలిక్యులేషన్, బంగ్లాదేశ్ సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ మీద గెలవడం అనేది. పాసిబుల్ అయ్యేటువంటి ఈక్వేషన్ ఏంటంటే ఇండియా ఉమెన్స్ జట్టు ఆస్ట్రేలియా మీద గెలవడం. ఇది కూడా చాలా 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 టఫెస్ట్ జాబ్ అని చెప్పాలి. ఆస్ట్రేలియా మీద టీమిండియా ఉమెన్స్ జట్టు గెలిచిస్తే ఆల్మోస్ట్ మనం కప్ కొట్టినట్టే. అలాంటి కాలకేయ జట్టు అది ఆస్ట్రేలియా ఉమెన్స్. మరి ఆస్ట్రేలియా మీద గెలిచి టీమిండియా వెళ్తుందా సెమీస్కి, లేదంటే లీగ్లోనే ఎలిమినేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ ఎలిమినేట్ అయిపోయింది ఉమెన్స్ జట్టు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులు, మాజీ ప్లేయర్లు అని చెప్పుకున్న మూర్ఖులు, పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది మొన్న ఆస్ట్రేలియా మీద, ఎలిమినేట్ అయింది, ఇండియా కూడా అలానే ఎలిమినేట్ అవ్వాలి, మేము దేవుని ప్రార్థిస్తాం, ఇండియా ఉమెన్స్ జట్టు గ్రూప్లోనే ఎలిమినేట్ అవ్వడం అని చెప్పేసి వాళ్ళు అలానే ఉంటారు కాబట్టి. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ జరగబోతుంది మనకు, లీగ్ మ్యాచ్, చివరి లీగ్ మ్యాచ్ ఇండియా ఉమెన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్స్. ఇది ఎంత కీలకమైనటువంటి పోర్ అంటే దీంట్లో కనుక మనం ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా, ఎందుకంటే నిన్న బంగ్లాదేశ్ ఉమెన్స్ జట్టు తోటి చాలా చాలా క్యాచ్లు మిస్ చేస్తారు, చాలా ఈజీగా లైట్గా ఆడినటువంటి పరిస్థితిని చూసాం. ఇలాంటి తప్పిదం ఒక్కటి చేసినా కూడా టీమిండియా ఉమెన్స్ జట్టు ఇంటి ముఖం పట్టడం ఖాయం. ఆస్ట్రేలియా లాంటి ఉమెన్స్ జట్టును ఢీ కొట్టాలంటే ఇందులో ఉన్నటువంటి 11 మంది ప్లేయర్స్ వారికి ఉన్నటువంటి 100% ఎఫెక్ట్తో పాటుగా ఇంకా దానికి మించినటువంటి ఎఫర్ట్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి 11 మంది శివంగులుగా మారి ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టు మీద చివరి లీగ్ మ్యాచ్ గెలుస్తారా, లేక ఓటమి పాలై ఇంటి ముఖం పడతారా అనేది వేచి చూద్దాం. ఏదేమైనా కూడా చివరి మ్యాచ్లు, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా మీద గెలిస్తే ఈ బాధ ఉండకపోయేది. మనం లీగ్ మ్యాచ్లు సౌత్ ఆఫ్రికా మీద ఇండియా ఓడిపోయి ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. సౌత్ ఆఫ్రికా మీద చాలాసార్లు మనం గెలిచాం, ఆ రికార్డు ఉంది. బట్ స్వయంకు ప్రధానం అనుకోవచ్చు, మనం చేసుకున్నట్టు దానివల్లనే ఇండియా ఉమెన్స్ జట్టు సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయింది. 2 వికెట్లు వెంటనే స్టార్టింగ్లో పడ్డా కూడా మిగతా వికెట్ తీయడానికి కష్టపడి వచ్చిన అవకాశాలు చేజార్చుకొని సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి
మరి ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టు మీద టీమిండియా ఉమెన్స్ జట్టు మరి గెలుస్తుందా లేదా మీ అభిప్రాయం ఏంటో ఒకటి చెప్పండి. ఇలాంటి క్లిష్ట పరిస్థితి రావడానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ సౌత్ ఆఫ్రికా మీద బంగ్లాదేశ్ గెలుస్తుందా, ఇండియా మీద ఆస్ట్రేలియా ఓడిపోతుందా, ఏం జరుగుతుందని కూడా వేసి చూద్దాం. ఏదేమైనా T20 వరల్డ్ కప్ ఉమెన్స్ ఆల్మోస్ట్ లీగ్ స్టేజ్ అయిపోయింది. అన్ని గ్రూప్ ఏ గ్రూప్ బి రెండిట్లలో కూడా ఒక్కొక్క మ్యాచ్లో అన్ని జట్లకు, దాని తర్వాత సెమీస్ ఉంటుంది, ఆ తర్వాత ఫైనల్ నుండి కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి టీమిండియా ఉమెన్స్ జట్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్ మీద ఖచ్చితంగా గెలిచి సెమీస్కి వెళ్ళాలని కూడా కోరుకుందాం.